సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల సంతానం విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యయంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభించడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో శని దోషం ఉంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాలు నష్టపోతాయి. స్థిరాస్తుల నుంచి కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో రామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.